సో హలో గైస్, ఈ వీడియోలో అయితే మనమైతే ఇప్పుడు మన అందరికీ తెలిసిన విషయమే, చలికాలం అయితే వచ్చేసింది. సో చలికాలంలో అయితే మనకైతే రూమ్ హీటర్ అయితే కావాలి కదా. సో నేనైతే రూమ్ హీటర్ అయితే చాలా సర్చింగ్ చేసిన తర్వాత ఒక హీటర్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. సో దీని మొత్తం రివ్యూ అయితే చూసేద్దాం. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో ఇది ఎట్లా పనిచేస్తుంది, ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎంతలో పడ్డది అనేది అయితే నేనైతే చెప్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. ఇది వచ్చేసి మనకు హీటింగ్ వచ్చేసి ఒక 7 ఇంచెస్ వరకు అయితే ఉంది. సో 7 ఇంచెస్ అంటే చాలా చిన్నది అన్నట్టు. సో మనకు ఏంటి అని అంటే షాప్ పర్పస్లో, అంటే షాప్లో మనకు షాప్లో కానివ్వండి, లేకపోతే మనం ఓన్గా అంటే బెడ్రూమ్లో ఒక్కరి మందము కావాలి అనుకుంటే మాత్రం ఇది పర్చేస్ అయితే చేయొచ్చు. సో చాలా తక్కువ ప్రైస్లో అయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దీని మొత్తం అయితే బిల్డ్ క్వాలిటీ అయితే మొత్తం ప్లాస్టిక్తోనే ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పైనది వచ్చేసి హీటింగ్, ఇక్కడ పైన వచ్చేసి అయితే హీటింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్ చేసుకోవడానికి ఉన్నది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్యాన్ ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి ఫస్ట్ హీటింగ్ అనేది జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి ఇక 2వ నెంబర్ వచ్చేసి అదేంటంటే ఇంకా ఓవర్ హీట్, అంటే ఫుల్గా ఇంకా ఫ్యాన్ అనేది గాడుపు అనేది ఎక్కువ రూమ్ అంతా స్ప్రెడ్ కావాలి అనుకుంటే మాత్రం ఇక 2వ నెంబర్ మీద పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా పైన కూడా కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఇందులోనే మనకు ఆటో కట్ ఆఫ్ అయితే జరిగిపోతుంది. సో మనం ఓవర్ హీట్ అనేది జరగదు. సో ఎంత హీట్ కావాలనుకుంటే అంత హీట్ అనేది పైన మీకైతే లెవెల్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ లెవెల్స్ ఇచ్చింది కదా, ఆ లెవెల్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మనకైతే ఇలా కిందికైతే బాటమ్స్ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు కూడా పైన కూడా ఏదైనా అంటే పేపర్లు అవి ఇటు కూడా అయితే పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టద్దు. ఎందుకంటే హీట్ అయిందంటే అవి కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి అక్కడ డోంట్ కవర్ అని చెప్పి ఇచ్చేసింది. ఇట్లా మనం పైన ఏదైనా పెట్టి మూసేయడం కానివ్వండి, అలాంటివి ఏవి జరగకూడదు. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి. సో ఏం లేదు, అక్కడ ఒక కింద ఫ్యాన్ ఇచ్చేసిండు. ఆ ఫ్యాన్ ఒక్కటి ఈ ముందుకున్నాయి కదా, ఈ ముందున్న దాంట్లో మనకైతే హీటింగ్ అయితే జరుగుతుంది. హీటింగ్ జరిగిన తర్వాత మనకి ఏంటి అంటే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ఫ్యాన్ వేసుకోవాలి. మనకు ఎంత హీట్ పెట్టుకోవాలంటే ఆ హీట్లో పెట్టుకోవాలి. సో ఇట్లా మనం కొంచెం టెంపరేచర్ ఏ సైజులో అంటే ఎంత హీట్ కావాలి నీకు, నీ బాడీకి ఎంత హీట్ అయితే అవసరమో అంతవరకు మనం అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్యాన్ వేసిన తర్వాత మీకైతే సౌండ్ అయితే వినబడుతుంది కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మనకు ఒకవేళ హీట్ బాగా అవుతుంది అని అంటే ఇట్లా నార్మల్ ఫ్యాన్ వేసుకొని కూడా మనం అనేది దీన్ని అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. అంటే హీట్ అనేది ఉండదు, ఓన్లీ ఫ్యాన్ మాత్రం, ఫ్యాన్ గార్డ్ మాత్రం వస్తుంది. సో మీకు ఒకసారి ఫ్యాన్ కూడా వస్తుంది కదా. సో అట్లా నార్మల్గా కూడా మనకైతే ఈ ఈ గాడుపు అనేది వస్తుంది. సో దాని తర్వాత మనకు హీట్ కావాలి రూమ్, ఇప్పుడు చలికాలం కాబట్టి. సో మనకు ఎలా అయితే మంట కాడ కూర్చున్నప్పుడు చలి మంట కాడ ఎలా అయితే ఎంత హీట్ కావాలో మనకు తెలియదు కదా. సో అక్కడ వెళ్తాము, తక్కువ ఎక్కువ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు ఎంత కావాలంటే అంత మనం ఆ హీట్ అనేది పెంచుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ 1 అనేది సెట్ చేసుకుంటూ, సో మనం అనేది ఫస్ట్ స్టెప్ అయితే వేసేసినాం. ఫస్ట్ ఒకటోది వేసినాం కాబట్టి సో కొంచెం హీట్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు, కొంచెం నార్మల్ హీటింగ్లో వస్తుంది. సో అది కూడా మనకు సరిపోతలేదు, చలి పెడుతుంది, ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు సో రెండోది ప్రెస్ చేసేయాలి. సో ఇక్కడ సెకండ్ అనేది ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు వచ్చేసి హీటింగ్ అనేది తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ హీటింగ్ అనేది తక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకోవాలి. ఒకవేళ మాకు హీటింగ్ అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇలా మొత్తం దాన్ని ఫుల్ అయితే పెట్టుకోవాలి. ఫుల్ పెట్టుకున్నదంటే రూమ్ అంతా హీట్ అయిన తర్వాత మీరు కొద్దిసేపు తర్వాత బంద్ చేసుకోండి. ఎందుకంటే కంటిన్యూగా పెడితే కనుక ఏదైనా ఎలక్ట్రానిక్ కాబట్టి సో అది హీటింగ్ అనేది జరిగిపోయి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టిన తర్వాత మీరు కంపల్సరీ దాన్ని అయితే నార్మల్ ఫ్యాన్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే అది కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా యూజ్ అయితే చేయండి. సో ఇక్కడ నుంచి
ఇది అన్నట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి సో చాలా మందికి ఏం తీసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్లు తీసుకోవాలనుకుంటారు. సో ఇట్లాంటి ప్రోడక్ట్లు అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే నాకు వర్త్ ఏంటి అని అంటే 850 లోపల పడ్డది. సో మ్యాక్సిమం ఇంకా మంచి మంచి ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి కావచ్చు. సో నేనైతే ఇదైతే పర్చేస్ అయితే చేశాను. పర్చేస్ చేసిన తర్వాత అయితే మాత్రం ఇది రూమ్ నాకు ఇప్పుడు చలిగా అనిపించినప్పుడు ఆన్ చేసుకుంటున్నా. నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ ఫ్యాన్ అయితే యూజింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ చలి లేకపోతే నార్మల్ ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 2 బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి సో ఇదైతే యూజ్ఫుల్లే. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి మంచి గ్యాజెట్లు అయితే ఉన్నాయి. సో మన ఛానల్లో అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో ఛానల్ అయితే మిస్ అవ్వకుండా చూడండి.